చెప్పండి గద్దరన్నతోటి మీకున్న అనుబంధం కావచ్చు, సంబంధం కావచ్చు. గద్దరన్నతోటి ముఖ్యంగా కళాకారులందరికీ ఉన్నది ఒకటే ఒక సంబంధము. అది పాటల సంబంధము, అది ప్రజా ఉద్యమాల సంబంధము. అది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో గద్దరన్న మాలాంటి వాళ్ళని అనేక మంది ఎదుగుతున్నటువంటి వాళ్ళను, ఇప్పుడిప్పుడే ఉద్యమాల వైపు పాటల వైపు అడుగులేస్తున్నటువంటి వాళ్ళను ఒక 3 తరాలను నడిపించినటువంటి వాళ్ళలో గద్దరన్న మొదటి వ్యక్తి. ఒకటి నక్సలైట్ ఉద్యమం, ఒకటి దళిత భోజన ఉద్యమము, మూడొకటి తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళని అనేక మందిని ముందు వరుసలో నిలబెట్టి తను ఒక బడి పంతులు ఏ విధంగానైతే పాఠాలు చెప్తాడో అదే విధంగా గద్దరన్న కూడా మమ్మల్ని అందరినీ వరుసగా నిలబెట్టి తను అనేక పాటలు వాడుతూ మా అందరితోని వాడిస్తూ లక్షలాది వేదికల మీద గద్దరన్నతో మాకున్నటువంటి అనేక అనుభూతులు. ఓకే అన్న, పాట రూపంలో చూసుకుంటే అటు సాయి చందన్ అని కోల్పోయారు, ఇటు గద్దరన్న అని కోల్పోయారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? గద్దరన్న సాయి చందన్న, గద్దరన్న ఒక తరం అయితే సాయి చందన్న మూడో తరము. వాస్తవానికి సాయి చందన లేకపోవడం కూడా అత్యంత బాధాకరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గద్దరన్న లాంటి వాళ్ళు, సాయి చందన లాంటి వాళ్ళు కనుక బతికుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, చివరి దశలో గద్దరన్న కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ వైపు కొంత నిలబడే ప్రయత్నము, మద్దతు ప్రకటించే ప్రయత్నం చేసినా కూడా గద్దరన్నతో పాటు మద్దతు ప్రకటించినటువంటి అనేక మంది, పాషం యాదగిరన్న కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, విమలక్క లాంటి వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక విధి విధానాల మీద ఇప్పటికే వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గద్దరన్న కూడా ఖచ్చితంగా వ్యతిరేకించేవారు. గద్దరన్న పేరు మీద మెదక్ను గద్దరన్న పేరు మీద తీసుకురావాలని చెప్పేసి గత ప్రభుత్వంలో డిమాండ్ చేశారు, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తారు. ఎట్లా చూసుకోవచ్చు, అది అయ్యే సాధ్యమైతే అంటారా? ఖచ్చితంగా సాధ్యమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెట్టిండు. కాబట్టి మెదక్ జిల్లాకు గద్దరన్న పేరు పెట్టడంతో పాటు ఈ హైదరాబాద్ కేంద్రంగా ట్యాంక్ బండ్ మీద గద్దరన్న విగ్రహం పెట్టాలి. సేమ్ టైం ఇక్కడ రవీంద్ర భారతి ఎంత పెద్దగానైతే ఉన్నదో గద్దరన్న కళామందిరం తోటి ఎక్కడో ఒక దగ్గర హైదరాబాద్ సెంటర్ లో ఒక పెద్ద కళామందిరాన్ని నిర్మించి కొన్ని వందల సంవత్సరాలు అది నిలిచిపోయేలాగా ఈ ప్రభుత్వము ముందడుగు వేస్తే బాగుంటుందని మా అందరి కళాకారులకు దక్కిన గౌరవంగా, అది ప్రజా ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమకారులకు దక్కిన గౌరవంగా భావిస్తాం. వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు, వేల వేల వందనాలు జంగుబాట గద్దరన్నకు. నీలిలాలు దండు వందనాలు, కూలినాలి పెద వందనాలు, వందనాలు వందనాలు జనం పాట గద్దరన్నకు.